అబ్బా ఏంటి తమ్ముడు చేస్తున్నారు? స్పూన్లింగ్ ఆట అన్నా. స్పూన్లింగ్? అవును, స్పూన్లింగ్ ఆట. నేను కనిపెట్టే గేమ్. నువ్వు కూడా ఆడొస్తానా? ఎట్లాది? నా నోట్లో స్పూన్ ఉండేదా? ఆంటీ నోట్లో స్పూన్ ఉందా? ఆ నిమ్మకాయని నా నోట్లో ఉన్న స్పూన్ లోకి రప్పించగలిగితే ఒక గోలు కొట్టినట్లు లెక్క. ఇప్పుడు నా ఏలగా ఇంకొకసారి స్పూన్ లింగ్ లింగ్ అని ఆటలాడాము నోరు తెచ్చి అట్టగా పెడతా. నీలపాములాగా నాన్న బయట పెడతా. ఇదేంట్రా ఇది? ఇదా నెక్స్ట్ గేమ్ అన్నా. అదేం గేము? ఈ చివరి నా నోట్లో పెట్టుకుంటానా, ఆ చివరి ఆంటీ నోట్లో పెట్టుకుంటుందా. ఈ పళ్ళన్నీ చప్పరిస్తూ తీయాల. ఎవరు ఎక్కువ చప్పరిస్తే వాళ్ళకు ఒక గోల్. బ్యూటిఫుల్ గేమ్. ఈ ఆట పేరేంటండి? సప్లింగ్ ఆట అన్నా. సప్లింగ్ ఆట? అదే సప్పరించి ఆడాలి. ఇదేనా సప్లింగ్? సప్లింగ్ ఆట అంటే సప్లింగ్ ఆట ఒక్కడ కూడా రాత్రి కడుకున్నా పడతా. అదో అదో నా జాలగా ఇంకోసారి ఆడేమంటే పిచ్చి కుక్కలతో కనిపిస్తా. టెలిగ్రామ్ ఇక్కడ సంతకం పెట్టండి. ఏంటన్నా మీ నాన్న బకెట్ తెరేశాడా? ఇందులోనండి పారా. ఇక పెద్ద నేను చుట్టాలమ్మాయి అదే సుగంధకి ఢిల్లీలో అర్జెంట్ గా పెళ్లి కుదిరిందంట. మనందరినీ రమ్మని టెలిగ్రామ్ ఇచ్చింది. అలాగా? అది తీసుకోమండి. ఆ అమ్మాయికి లోన్ ఇవ్వడానికి మంచి కుదిరాడు. ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డిక్కీలోనా? ఎక్కడ? ఢిల్లీలో డిక్కీలోనా. ఏంది ఇది? 5 రూపాయలు ఇస్తున్నావు? అంతే కదా మాట్లాడుకుంది. సంతోషంగా తీసుకోవయ్యా. నాంపల్లిని ఇంకా 3 ఈదులని చెప్పి బగర్ మీటర్ 5 రూపాయలు ఇస్తానని ఇప్పుడు ఊరు మొత్తం తిరిగి 5 రూపాయలు చేట్లా పెడితే ఏమర్థం? 3 వీధులే కదా మ్యాన్. నాంపల్లి నుంచి ఖైరతాబాద్ వరకు ఒక వీధి, ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ వరకు ఒక వీధి, అక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక వీధి. 3 వీధులు అయ్యాయా? దట్స్ ఆల్. అక్కడి ఇంకా తోలుకొచ్చినా చూడు, అది నా తప్పు. నిన్ను గట్లనే తోలుకపోతుంది. తీ పైసలు తీ. అదే సునో భాయ్, ఈ స్నో పౌడర్ అంతా వద్దు. ఆటోకి 30 రూపాయలు, గింత చెప్పులకి 10 రూపాయలు, అన్ని మొత్తం 40 రూపాయలు గిడ పెట్టు. పెడతావా లేదా? ఇప్పుడు చెప్పు ఎంత కావాలని. ఇదే 50 రూపాయలకి ఇట్లా లెక్క. మొగం కడగకూడదు. ఇటు సపడాలా? ఇందులో ఎవరికిట్టో ఎవరు అప్పడాలు? సుశీల, సుగంధి, ఎక్కడి నుంచి సౌండ్ వస్తుంది? చూడు. ఇదేంటి? ఆటోలో కొట్టేసా? నీకు ఇంకా దొంగబుద్ధి పోలేదన్నమాట. ఇదంతా జిమ్లకు పంపాలే. ఎవరది? హాయ్ తాత. సుగంధి ఢిల్లీ నుంచి వచ్చింది. రావే అమ్మారా. ఏంటి హఠాత్తుగా హైదరాబాద్ కి? 30 రోజులు ఇక్కడే ఉండిపోతున్నాను. హైదరాబాద్ ఇస్ వెరీ హాట్. ఒకటే చెమట. ఢిల్లీలో ఇప్పుడు ఎంత చలో తెలుసా? ఫ్యాన్ లేదా? అన్ని విప్పేసి హాయిగా పడుకుంటాను. అలాంటివే చేయకు తల్లి. మన ఇంట్లో ఫ్యాన్ లేదు. నేను వెళ్ళి ఓ విసిరి గారు తీసుకొస్తాను. హాయ్ తాతాస్. ఎలా ఉంది? ఏమిటమ్మా చీకటైపోయింది. హలో, ఐ యామ్ పాప, కేపీ పాప. ఓ ఐఎమ్ సుగంధి. నువ్వు సుశీలకి ఏమవుతావు? పిన్ని కూతుర్ని. పిన్ని కూతురిది కాదు, సవతిది. వెల్కమ్ టు హైదరాబాద్. ఫ్యానే కదా. చిట్టు ఇంట్లో మేడ మీద ఉంది. అప్ స్టేర్. చిట్టు అప్పుడు యా పహలీ బార్ మిలీ హై. ఎవరది? కాల్తీ పడుంటే ఏంటన్నా ఇది? గొప్ప కలాస్. ఎస్ఎల్సీ ఫెయిల్ అయ్యాన్ని ఎలా తెలుసుకుందాం అన్నా? సూపర్. కర్మ కర్మ. కళ్ళు హెల్తీ. ఫస్ట్ వీలే అమోఘం. పాపానికి ఇవన్నీ ఇష్టమా? సారీ. జరిగిందని క్షమించండి. రావచ్చిందికి. మణి, ఎవరా అమ్మాయి? సుశీల పిన్ని కూతురు. పేరు సుగంధి. మంచి ఢిల్లీ ఫిగర్. ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. వెరీ నైస్. 30 రోజులు ఇక్కడే ఉంటుంది. ఇంకా నువ్వు 24 గంటలు ఆసనాలు వేస్తూనే ఉండొచ్చు. భాగ్యం, కాస్త అటు వెళ్ళి కూర్చో. కూర్చో.
ఆ గిద్దలు చేతిలో తీసుకో. అక్కడి నుంచి ప్రారంభించు. ఏం చేస్తున్నా? వెయిట్ చూస్తున్నా. నేను చూస్తున్నాగా. నేను కొంచెం చూస్తా. నువ్వే చూసుకోలే. నిదానంగా. అరే ఏమిటి మణి అలా చూస్తున్నా? ముళ్ళు కనిపిస్తుందేమో అని చూస్తున్నా. నీకెందుకు ముళ్ళు కనిపించాలి? నీకు కనిపిస్తుంది అల్లే, నువ్వే చూసుకో. చూడు గట్టిగాను. అరే ఏమిటి మణి మళ్ళీ? అదే వెయిట్ రెండు పక్కల సరిగ్గా ఉందని చూస్తున్నా. సరిగ్గానే ఉంది. సరిగ్గా ఉంటే సరే. థ్యాంక్స్. ఇటు ఎదురెండగా ఉంది, ముళ్ళు బాగా కనబడుతుందా? సరిగా పెట్టమ్మా, కాస్త జరిగి పెట్టు. బాగా కనబడుతుంది. లేవే లే, నలుగురు పని చేసే చోట ఏమిటి చెండాలో? పిన్నంతా పాడు చేసావు. ఇదిగో పోవే. వెళ్ళవే, కిందకెళ్ళు. సుశీల ఎందుకలా కోపడతావు? ఈ కాస్త పిండి వేసినందుకు ఇంత రాద్ధాంతమా? అది చిన్నపిల్లని పట్టుకుని. ఇది ఎప్పుడు ఇంతే, నేనేం చేసినా వేలెత్తి చూపెడుతుంది. ఢిల్లీలో కూడా ఒకటే సుత్తి. మిలిటరీలో ఉన్న మా నాన్న ప్రాణం తీసేస్తాడు. 3 గంటలకు లే, 8 గంటలకు పోతే 10 గంటలు పడుకోమని. అక్కడ మిషన్ లో ఉండి 30 రోజులు ఇక్కడ హాయిగా ఉందామని వస్తే ఇక్కడ కూడా అదే సుత్తి. వంగొద్దు, నించోవద్దు, ఒళ్ళంతా కప్పుకొని చెంగు దొప్పుకొని ప్రాణం తీసేస్తుంది. నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఎవరు ఫ్రెండ్లీగా ఉండలేదు. నాకు జీవితం అంటేనే విసిగెత్తిపోతుంది. సుగంధి, ఇక మీద నువ్వు ఇంట్లో ఆడచ్చు, పాడచ్చు, నవ్వచ్చు, సంతోషంగా ఉండొచ్చు. నిన్నెవరూ ఏమీ అనరు. అవును, ఆడచ్చు పాడచ్చు. కిట్టే చెప్పాడు, ఇలా పిండి డబ్బా తన్నచ్చు, నూనె మూకుల్లో దూకి డాన్స్ చేయొచ్చు, ఇంత పిండి తీసి ఈ జిడ్డు మొఖానికి రాయొచ్చు. అన్నా ఆ పిల్ల ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? నేను అసలు కాకుండా కలుసా? ఓహో, కాకింద తోలటం అంటే ఫ్లైట్ తోలినంత ఫీలింగా కదా? చేతులు వెనకబెట్టండి, లేకుండా పౌలు అవుతాయి. ఓడిపోతే పిండి మీసాలే. పాపాయమ్మకి మీసం పెట్టండు. ఏమిటది? ఏమిటి ఆటలు? ఏమిటి ఇదంతా? జలబుల జంక్. జలబుల జెంట్సా? ఇది ఢిల్లీ ఆట. అదేం ఆటరా? మన సుగంధికి చాలా ఆటలు తెలుసు. మార్చిలోనా, మార్పులిద్రోనా, దిల్ ఖుష్, దిల్ పతన్, చిన్ని పాప, చించుంజంగ్, ఇవన్నీ ఎడ్యుకేటెడ్ గేమ్స్. కిట్టు, మన అగ్రహారమే ఓడిపోయిందిరా. నువ్వే రంగంలోకి దిగి మన అగ్రహారం పరువు కాపాడాలి. ఏం ఆటలాడుతున్నారా? ఆడమనే చెప్తున్నా. మావయ్య, ఢిల్లీ గెలిచేసి మావయ్య, నువ్వు ఆడాలి మావయ్య. హైదరాబాద్ పరువు పోయింది మావయ్య, నువ్వు ఎలాగైనా ఆడి గెలిపించాలి మావయ్య. ప్లీజ్ మావయ్య, ఆడు మావయ్య. నోరు మూసుకుంటారా? మావయ్య కిట్టు, ఆయనకంత ధైర్యం లేదు, భయపడుతున్నాడు. నాతో పోటీ చేయగలడేంటి? జారుకున్నాడు పప్పుతుందా? పప్పుతుందా మావయ్య? నిన్ను పిలిచిపోయిన మధ్య లోపల వచ్చాయి. నువ్వు కదా అరే Oh my God! Dilly fall down.